అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు వెళ్ళాలని ఉన్నా కానీ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళలేకపోతున్నాను. ఇంకా రాక రాక ఇక్కడికి వస్తేమో ఇక్కడ వాన అయితే పడతా ఉంది. ఇంకా వానలోనే కావాల్సినన్ని పూలన్నీ తీసుకొని గుడి చుట్టూ ఉన్న దేవుళ్ళ దగ్గర అన్నీ పెట్టుకొని దీపారాధన చేసుకొని మొత్తం పూజలు అయితే చేసుకున్నాను. పుట్లో పాలు పోయడానికి అయితే వచ్చానండి. ఇంకా పుట్లో పాలు కూడా పోసుకొని నేను ప్రశాంతంగా అన్ని పనులు అయితే ఫినిష్ అయితే చేసుకున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను చూడండి. ఇంకా ఇక్కడైతే చూసారా ఎర్ర మందారాలు, అలాగే బిస్కెట్ కలర్ మందారాలు, అని రంగు అంటే పింక్ కలర్ లో ఉన్న మందారాలు, నందివర్ధన, గన్నేరు పూలు, అవన్నీ పూలతో అయితే ఇక్కడ నేను అలంకరించుకున్నాను. దాని తర్వాత దీపారాధన అవన్నీ కూడా చేశాను. ఇంకా షార్ట్ వీడియోస్ లో అవన్నీ ఇంక్లూడ్ అయితే చేయట్లేదు. దాని తర్వాత హనుమంతుల వారికి ఒక దండ తక్కువైందని చెప్పేసి ఇక్కడైతే నేను దండ అయితే గుచ్చుతున్నాను. ఇలా మందార పూలతో, గులాబీలతో, అలాగే ఎలాంటి పూలతో అయినా ఇలాగైతే గుచ్చి స్వామివారికి అయితే మెడలో అయితే వేస్తాము. చాలా అందంగా ఉంటారండి ఆంజనేయ స్వామివారు. మీరు కూడా మీరు దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళి ఇట్లాగైతే మీరు ఏదో ఒక సేవ చేస్తారు. ఇక్కడైతే మేము ఎప్పుడు వచ్చినా కానీ ఖాళీగా అయితే ఉండను. ఏదో ఒక పని పెట్టుకొని ఏదో ఒక రూపంలో సేవ అయితే స్వామివారికి అయితే చేసుకుంటాను. ఇంకా మొత్తం గుచ్చిన తర్వాత దండ అయితే చూడండి స్వామివారి మెడలో ఎంత అందంగా ఉందో చూసారా. గులాబీలతో చేసాము, మందారాలతో చేసాము, ఇలాగా అలంకరణ అయితే చేసాము స్వామివారికి. ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అర్చన, పూజ ఎన్ని చేయించుకున్న తర్వాత అభిషేకం కూడా మనశ్శాంతిగా కూర్చొని ఒక అరగంట సేపు అక్కడే కూర్చొని స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. అలంకరణ చూసారా ఎంత అద్భుతంగా ఉందో కదా, చక్కగా నిండుగా అయితే ఉన్నారు స్వామివారు. ఇంకా అభిషేకం మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసానండి. లాస్ట్లో తీసాను ఇది. అంతకుముందు చేసిన మొత్తం కూడా నేనేమీ షూట్ చేయలేదు, ఎందుకంటే ప్రశాంతంగా కూర్చుందామని. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో కదా మా వెంకటేశ్వర స్వామి. ఇంకా అవన్నీ మేము భోజనం చేసి ఇంకా అక్కడే కాసేపు కూర్చొని మాటలు చెప్పుకొని ఇంకా మేము ఇంటికి బయలుదేరే పాటికి 2:30, 3 అయితే అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా ఇంకా బయలుదేరాము ఇంటికి. అప్పుడే వాన అయితే తగ్గింది. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇది ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్.